రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విశాఖ మేయర్ హరివెంకట కుమారుపై అవిశ్వాస తీర్మానం అయితే నెగ్గింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విశాఖ మేయర్ హరివెంకట కుమారుపై కూడా అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అయితే పీఠం కోర్టు మీదే అన్నట్టుగా కూడా మనకి గెలుపు అయితే చెప్తుంది. ఇప్పటివరకు మనం చూస్తున్నాము అటు మేయర్ గెలుపుపై కూడా ఎవరికి వారి ఇప్పటివరకు ధీమా వ్యక్తం చేసుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో కూడా విశాఖ మేయర్ హరివెంకట కుమారుపై కూడా అవిశ్వాసం నెగ్గినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాము. సో ఇన్ని రోజులు కూడా అటు మేయర్ అవిశ్వాసంపై ఎవరు నెగ్గుతారు, ఎవరికి వారి అటు కూటమి ఇటు వైసీపీ కూడా తమదైన శైలిలో ధీమా వ్యక్తం చేస్తూ వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తూ కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అయితే మరో పక్కన అయితే కోరం ఉంటే కనుక మేమే గెలుస్తామంటూ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా చెప్పుకుంటూ వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో కోరం ఉండడంతో సింపుల్ మెజారిటీ 51%తో అవిశ్వాసం నమోదైంది. దీంతో కూడా పీఠం కూటమికి దక్కిందని చెప్పుకోవాలి. విశాఖ మేయర్ హరివెంకట కుమారుపై కూడా అవిశ్వాస తీర్మానం నగ్గింది. దీంతో కూడా అటు కూటమి పెద్దలైతే కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చింది కూటమి ప్రభుత్వం. అయితే ప్రజెంట్ అయ్యారు. మొత్తం 74 మంది కూడా ఈ అవిశ్వాసానికి అనుకూలంగా చేతులెత్తడం జరిగింది. ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు ఈ కూటమి ఏదైతే ఉందో విశాఖ ప్రజలకు న్యాయం ధర్మం గెలిచింది. ఏదైతే వైఎస్ఆర్సీపీ జగన్ పాలనకు విశాఖపట్నం వాసులు బాధతో ఉన్నారు. ఈరోజు ఈ కూటమి తరపున రేపు మేయర్ కాబోతున్నారు. న్యాయం ధర్మం గెలిచింది. ఏదైతే 4 సంవత్సరాల క్రితం ఒక అన్డెమోక్రటిక్గా ఆ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మేయర్ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో ఈ 4 సంవత్సరాలు కూడా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో మేయర్ పరిపాలన సాగింది. మరి ఏదైతే కార్పొరేటర్లు కానీ ప్రజలు కానీ ఎక్సెప్షో మెంబర్స్ కానీ అందరూ కూడా ఈ పాలన పట్ల తీవ్ర వ్యతిరేకత చూపించటం, ఈ మేయర్ని దించాలని చెప్పని గత కొద్ది రోజులుగా కూడా అనుకోవటం, దానికి సంబంధించి మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఏదైతే కార్పొరేటర్లు వాళ్ళలోనే చాలామంది మార్పు వచ్చి ఆ పార్టీకి కూడా రాజీనామాలు వచ్చేసి అటు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కూటమిలో చేరటం, అందరి సమిష్టి సహకారంతో ఈరోజు ఏదైతే కూటమి ఇచ్చిన నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇప్పుడే ఎంపీ గారు చెప్పినట్టుగా ఆ రిక్వైర్డ్ నెంబర్ ఏదైతే కావాలో అందరూ కూడా హాజరయ్యి దాన్ని విజయవంతం చేశారు. ఈ రోజుతోటి వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న మేయర్ పరిపాలనకి చరమగీతం ముగింపు జరిగింది. మన కొత్త మేయర్ కూడా త్వరలోనే ఎన్నుకోబోతా ఉన్నారు. మరి ఒక ప్రజారంజకమైన పరిపాలన కార్పొరేషన్కి అందించడంలో కూటమి ముందుంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు స్థానిక సంస్థల్లో విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అనేది చాలా కీలకమైంది. ఈరోజు 98 వార్డులతోటి దాదాపు 8 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో 2 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ తోటి ఇది పెద్ద కార్పొరేషన్. అటువంటి కార్పొరేషన్లో ఒక సమర్థవంతమైన మేయరు అలాగే మిగతా కార్పొరేటర్లు ఉంటే పరిపాలన ఎలా ఉంటుందో మేము చేసి చూపించబోతా ఉన్నాం. గతంలో డివి సుబ్బారావు గారు లాంటి వాళ్ళు మేయర్లుగా ఉన్నప్పుడు ఎలా అభివృద్ధి జరిగిందో మళ్ళీ అటువంటి అభివృద్ధి త్వరలోనే ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో మేయర్గా కొత్త మేయర్ సహకారంతో కార్పొరేటర్ సహకారంతో అందిస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సిటీ ఆఫ్ డెస్టినీ ఏదైతే ఒక విశాఖపట్నానికి పేరు ఉందో ఆ పేరు నిలబెట్టే విధంగా అటు శానిటేషన్ కానీ లేకపోతే డ్రింకింగ్ వాటర్ కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్ని కార్పొరేషన్ పరిధిలో ఉండే ప్రతి కూడా ఒక రోల్ మోడల్గా విశాఖపట్నం కార్పొరేషన్ డెవలప్ చేయడం కోసం ఈరోజు వచ్చిన ఈ విజయంతో మేము ముందుకెళ్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. సో ప్రస్తుతం మనమైతే చూడొచ్చు వచ్చినటువంటి అంటే గంటా శ్రీనివాస్ కానీ వీళ్ళిద్దరూ ప్రస్తుతం అయితే ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు.
అంటే ముఖ్యంగా కోరం గెలిచింది కాబట్టి కోరం గెలిచిన తర్వాత ప్రస్తుతం గంటా శ్రీనివాసరావు అదేవిధంగా సీఎం రమేష్ ఇద్దరు బయటకు వచ్చి విక్టరీ సింబల్స్ అటు టీడీపీ నుంచి ఇటు బీజేపీ నుంచి కూడా ఇద్దరు నాయకులు ప్రస్తుతం అయితే విక్టరీ సింబల్ చూపించి మళ్ళీ లోపలికి వెళ్తున్నారు. అంటే ముఖ్యంగా కోరం సరిపోయింది కాబట్టి కోరానికి అనుగుణంగా ప్రస్తుతం నెగ్గినట్లుగా వీళ్ళైతే ప్రకటన చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే 74 ఓట్లు కావాల్సినటువంటి కోరంకి సంబంధించి అటు టీడీపీ కూటమికి అయితే సరిపోయింది. 74 మందితో బస్సు బయలుదేరింది. అయితే మధ్యలో వరకుటి అప్పారావు అనే కార్పొరేటర్ తాను మిస్ అయ్యారనే ఒక ఆందోళన అయితే చెందినటువంటి పరిస్థితి అయితే ఉంది. మాజీ మంత్రి అటు అవంతి శ్రీనివాస్ కూతురు లక్ష్మీ ప్రియాంక రావడం తాను ఓటు వేయడంతో కోరం అయితే 100% సరిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మనమైతే చూస్తున్నాం కదా, ఇప్పటికే వచ్చినటువంటి నాయకులందరూ కూడా ఒక్కొక్కరుగా మాజీ మంత్రి గంటా అదేవిధంగా సీఎం రమేష్ వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కోరం సరిపోయింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఓటు వేశారు. ఓటు వేసి ఇప్పుడు నాయకులు అయితే బయటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. టీడీపీలో కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆనందం వెల్లువిత్తుతున్నటువంటిది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి మూడు పార్టీల నాయకులు కూడా ఖచ్చితంగా ఈ ఓటింగ్కి సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా ఉండేలాగా పక్కా ప్రణాళిక అనేది రచించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ ప్రణాళిక ప్రకారమే ప్రస్తుతం వీళ్ళందరూ కూడా ఈ ఓటింగ్కి, ఎందుకంటే కొంత సందేహం ఉంది ఖచ్చితంగా ఇది గెలుస్తామా లేదా, మొత్తం ఆ కోరం వస్తుందా లేదా, 74 ఓట్లు అనేది మనం సెట్ చేయగలమా లేదా అనే సందేహాలు ఇప్పటి వరకు వ్యక్తమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. 74 మంది ఒక్కసారిగా ఓటు వేయడంతో కలెక్టర్ అరేంద్ర ప్రసాద్ కోరం సరిపోయింది కాబట్టి ఓటింగ్ వెళ్దామని ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఓటింగ్ కూడా వెళ్ళవసరం లేదు. కోరం సరిపోయినటువంటి నేపథ్యంలో ఓటింగ్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఉన్నటువంటి ఓటుల్లో 50% అంటే మొత్తం 97 ఓట్లు కాబట్టి 49 ఓట్లు ఉంటే కనుక ఆటోమేటిక్గా గెలిచినట్టే. గెలుపు అనేది లాంఛనప్రాయమైంది. మేయర్ మార్పు అనేది జరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. రేపెల్లుండిలో కొత్త మేయర్ ఎవరనేది ఒక నిర్ణయానికైతే ఆ కార్పొరేటర్స్, కుటుంబ నాయకులందరూ కూడా చర్చించి రానున్నటువంటి 1 వీక్లో ఖచ్చితంగా కొత్త మేయర్ చేత ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే ఉంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా విశాఖ నగరానికి సంబంధించి అభివృద్ధి విషయంలో ఇప్పటి వరకు ఏమీ లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము అభివృద్ధి చేయలేకపోయాం. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే విశాఖ నగరానికి సంబంధించి మేయర్ ఉన్నారు కాబట్టి, మేయర్ వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి మేము ఏమి చేయడానికి అవకాశం లేకుండా పోయింది. అందుకే ఈ మేయర్ మార్పు అనేది అనివార్యమైందని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అటు గంటా శ్రీనివాసరావు అదేవిధంగా సీఎం రమేష్, ముఖ్యంగా ఎంపీ భరత్, అచ్చెన్నాయుడు వీళ్ళందరూ డోలా బాలవీరాంజనేయ స్వామి గడిచినటువంటి 3 రోజుల నుంచి కూడా విశాఖలోనే ఉండి మొత్తం అంతా కూడా పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 24 రోజులకు పైన అటు బెంగళూరులోను, అటు కేరళలోను, అదేవిధంగా కొలంబోలో వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లందరినీ పెట్టి క్యాంపు నిర్వహించినప్పుడు వైసీపీ ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే నిరుత్సాహపడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ధీమా వ్యక్తం చేశారు. ఖచ్చితంగా మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరో కూడా ఓటింగ్లో పాల్గొన్నారు. కానీ ఖచ్చితంగా మేము గెలిచి తీరుతాం, అవిశ్వాసం అనేది వీగిపోతుందని ఇప్పుడు దాకా వాళ్ళు వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ వైసీపీ అనుకున్నది జరిగినటువంటిది అయితే లేదు. ముఖ్యంగా చూస్తే వీళ్ళు పక్కా ప్లానింగ్ అయితే చేశారు. మనకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఒక వీడియో రిలీజ్ చేసినటువంటి దాన్ని అయితే మనం చూసాం. ఎందుకంటే మా కార్పొరేటర్లకు సంబంధించినటువంటి వాళ్ళని కొన్ని ఇబ్బందులకు గురి చేశారు, ప్రలోభాలు పెట్టడానికి గురి చేశారని. కానీ ఇక్కడ అవేవి పనిచేయలేదు. చివరి నిమిషానికి వచ్చిన తర్వాత అటు వరకుటి అప్పారావు తను ఓటు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఆ ఓటు వేయడానికి రాలేదనే కొంత అనుమానాలు ఉన్నాయి. కానీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూతురు లక్ష్మీ ప్రియాంక వచ్చి చివరి నిమిషంలో ఓటు వేయడంతో కోరం 74 వరకు సరిపోయింది. లెక్కలో టీడీపీ కూటమి ఏదైతే లెక్క అనుకుందో ఆ లెక్క మొత్తం అంతా కూడా ప్రస్తుతం సరిపోయినటువంటి నేపథ్యంలో టీడీపీ నాయకులు, అదేవిధంగా జనసేన, బీజేపీ నాయకులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్స్ ఆఫీషియో మెంబర్స్గా మొత్తం 11 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అవుట్ హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా కార్పొరేటర్లు 49 మంది ఆ టీడీపీకి సంబంధించినటువంటి
ఆ కార్పొరేటర్లు ఉంటే 48 మంది దాదాపుగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 14 మంది జనసేన పార్టీకి సంబంధించి, 2 బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వైసీపీ నుంచి పార్టీకి రాజీనామా చేసి ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూతురు ఓటు వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏంటి మొత్తం జీవీఎంసీకి సంబంధించి ప్రస్తుతానికైతే కోరం సరిపోయింది, గెలుపు లాంఛనమే, ఆటోమేటిక్గా గెలుపుని కూడా ప్రకటించేశారు. వచ్చి బయటకు వచ్చి త్వరలో మేయర్ని కూడా ప్రకటిస్తాం అనేది ఒక అంచనా. ఎవరుండే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఏమన్నా? ఇది ప్రజాస్వామ్య విజయం అండి. ఇటు కూటమి నాయకులు బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఈరోజు మరి కొంతమంది ఈ ప్రజాస్వామ్యంలోనే ఇక్కడ విలువ తిలోదకాలు ఇచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడం జరిగింది. ఏదైతే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఉన్నారో వారు కూడా కొంతమంది దీంట్లో రావడం, అలాగే జనసేన, బీజేపీ, అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఏదైతే ఫిగర్ ఉండాలో ఆ ఫిగర్ 74 కూడా మరి చేరుకోవడం జరిగింది. ఇప్పుడే లో నుంచి కూడా మెసేజ్ రావడం జరిగింది. ఎందుకంటే గతంలోనే ఈ 4 సంవత్సరాలు కూడా ఏదైతే వైఎస్ఆర్ పార్టీ పరిపాలనలోని ఈ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో, ఈ మేయరు, డిప్యూటీ మేయర్లు ఎవరైతే ఉన్నారో, ఈ మేయరు ప్రజాస్వామ్యం తిలోదకాలు ఇచ్చి కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఈరోజు అన్యాక్రాంతం అయ్యి దోపిడీకి గురి కాబడినటువంటి ఈ ప్రజాస్వామ్యంలోని ఈరోజు అనేకమైనటువంటి దోపిడీలు మీ అందరికీ తెలుసు. ఈరోజు ప్రజాస్వామ్యం గెలిచిందైతే నేనైతే అనుకుంటా ఉన్నాను. ఏదేమైనప్పుడు కూడా వాళ్ళు ఎన్నో కుయుక్తులు వేశారు. ఇక్కడి నుంచి ఎవరిని రాబట్టుకున్నారు, ఏది ఇవ్వాలో పారితోషికాలు ఏది ఇవ్వాలో ఇచ్చినప్పుడు కూడా మరి వైఎస్ఆర్ పార్టీ గతంలోని 10 స్టిప్పులకి 10 గెలడం జరిగింది. ఈరోజు మేరిపేట మీరు ఎట్టి పరిస్థితుల్లో కేవలం చేసుకోలేరని ఛాలెంజ్ చేశారు. బొత్స గారే దగ్గరుండి వారిని అందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఒక రిసార్ట్స్లోని పెద్ద దీంట్లోని కేరళ అనేకమైనటువంటి రాష్ట్రాలు తిప్పినప్పటికి కూడా మరి ఈరోజు ప్రజాస్వామ్యము గెలిచిందనే విశాఖ వాసులు మాత్రం అన్ని విషయంలో కూడా అవంతి కూతురు రావడం, ఓటేయడం అనేది జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఆమె అసలు వస్తుందని ఊహించారా, లేకపోతే ఆమెను కూడా మీరు అన్నట్టు ప్రలోభాల పర్వంలోనే వచ్చింది అనుకోవాలా? ప్రలోభాల పర్వం ఏమీ లేదండి. ఆవిడకి కూడా తెలిసింది. ఎందుకంటే ఈ పార్టీలో ఉంటే మనుగడ లేదనే విషయం ఆవిడకి కూడా తెలిసి, ఏదైతే అవంతి గారు ఏ రకమైతే డిసిషన్ తీసుకుని వాళ్ళ అమ్మాయి కూడా లేదు ఇక్కడ ఉంటే మనకి ఇబ్బందే, ఈ పార్టీలు ఉంటేనే మనం సుఖంగా ఉండగలం, ప్రజలు కూడా సుఖంగా ఉంటారనే భావన చేసుకుని ఆవిడ రావడం జరిగింది. అంటే ప్రస్తుతానికి సంబంధించి కౌన్సిల్ 9 నెలలే ఉన్నా కూడా టీడీపీ కూటమి దాదాపుగా ఇంకా 4 నెలల పాటు అధికారంలో ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం కార్పొరేటర్లు అందరూ మేము ఏ విధమైనటువంటి ప్రలోభాలకు గురి చేయలేదు, అందరూ స్వచ్ఛందంగానే మా పార్టీలోకి వచ్చారు. అనుకున్న కోరం వచ్చింది కాబట్టి మేము ఆ మేయర్ మార్పు అనేది అనివార్యమైందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే లోపల జరిగినటువంటి కోరం 74 సరిపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఓటింగ్ ప్రక్రియ అనేది జరుగుతుంది. మరి కొంతసేపట్లో గెలిచినట్టు అంటే అవిశ్వాసం నెగ్గినట్టు టీడీపీ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే కోరం నెగ్గింది కాబట్టి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటుగా సీఎం రమేష్ వచ్చి ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. సో కూటమి ప్రభుత్వం ఊహించినట్టుగానే మేయర్ పీఠాన్ని అయితే దక్కించుకుందనే చెప్పాలి. కోరం సరిపోవడంతో కూడా కోరం సరిపోవడంతో కూడా గెలుపు అయితే ఈజీ అయిందని చెప్పుకోవాలి. అయితే ఇప్పటికీ కూడా గెలుపు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు మొదటి నుంచి కూడా. అయితే ఎట్టకేలకు అటు మేయర్ పీఠాన్ని కూడా ఇటు కూటమి ప్రభుత్వం అయితే దక్కించుకుంది. అయితే త్వరలోనే మేయర్ని ప్రకటిస్తాము, విశాఖకు అభివృద్ధి చేసి చూపిస్తామంటూ కూడా అటు కూటమి నేతలు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు.